ఓకే, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేట్ ఆఫ్ మెమో. అసలు ఫార్మేట్ ఏ విధంగా ఉంటుంది మెమోకి అనేది చూస్తే కనుక, ఫార్మేట్ ఆఫ్ మెమో అని చూస్తే లెట్ సీ ద స్టెప్స్ ఆఫ్ రైటింగ్ ఏ మెమో. ఒక మెమో రాయడానికి ఉండేటటువంటి స్టెప్స్ని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అందులో ఫస్ట్ వన్ చూస్తే హెడింగ్, నెక్స్ట్ బీలో రిసిపెంట్, సిలో రైటర్, డీలో ఎడిషనల్ రిసిపెంట్స్, ఈలో డేటు, ఎఫ్లో సబ్జెక్ట్ లైన్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్, జీలో ద బాడీ ఆఫ్ ద మెమో, హెచ్లో ప్రూఫ్ రీడ్ అని ఇవ్వడం జరిగింది. చివరిన మెమోరాండమ్ ఎగ్జాంపుల్ని ఇచ్చారు చిన్నగాను మనకి. ఇక్కడ ఫస్ట్ ఫార్మేట్ ఆఫ్ ద మెమోలో లెట్ us see the steps of writing మెమోలో ఫస్ట్ వన్ ఏంటి, హెడ్డింగ్. ఆఫ్టర్ ద నేమ్ అండ్ ద అడ్రస్ ఆఫ్ ద కంపెనీ విచ్ ఈజ్ ఆన్ ద లెటర్ హెడ్. అయితే మనం లెటర్ హెడ్ మీద రాస్తామని చెప్పుకున్నాం ఇదివరకునే. అంటే మనం ఏ కంపెనీకి అయితే రాస్తున్నామో దాని యొక్క హెడ్ తోటి మనకు ఒక లెటర్ హెడ్ పైన వచ్చేస్తుంది అన్నమాట. లెటర్ హెడ్ మీద రాస్తున్నాం, అందు మీదే రాయడం మంచిది. వి టైప్ ద వర్డ్ మెమో ఆర్ మెమోరాండమ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద పేజ్ ఇన్ ద సెంటర్. టాప్ పేజ్లో మనకి ఈ రాయడం అనేది వర్డ్ మెమో అని కానీ మెమోరాండమ్ కానీ టాప్ ఆఫ్ ద పేజ్లో ఫస్ట్ రాయండి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి రిసిపెంట్, అంటే తీసుకునేటటువంటి వ్యక్తిని రిసిపెంట్ అని చెప్పి వింటూ ఉంటాము. ఎట్ ఇస్ ద రిసిపెంట్స్ ఇన్ ద కరెక్ట్ ఫార్మేట్. సరైనటువంటి ఫార్మేట్లో మనం ఎంతసేపు రిసిపెంట్ని మనం రాయవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే 2లో ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ ద సేల్ డివిజన్. సేల్ డివిజన్కి సంబంధించినటువంటి అందరి ఎంప్లాయీస్కి ఇది చెందుతుంది. నన్ను కాదు నాకు కాదు అని అనుకున్నా, మొత్తం ఎవరైతే అమ్మకానికి సంబంధించినటువంటి విభాగంలో ఉంటారో అందరికీ ఇది చెందుతుంది అని చెప్పి రాశారు. నెక్స్ట్ చూడండి, సిలో ఏం రాశారు, రైట్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ రైటింగ్ ద మెమో. ఎగ్జాంపుల్ ఫర్ మిస్టర్ ఏబిసి హెడ్ ఆఫ్ సేల్స్. అలాగే నేమ్ ఆఫ్ ద పర్సన్ని కూడా రాయండి. ఎవరైతే మనకి రాస్తున్నారో వాళ్ళు ఏబిసి అనో, అంటే ఏబిసి అంటే ఏబిసి అని కాదు, అక్కడ నేమ్ అని రాస్తారు. హెడ్ ఆఫ్ ద సేల్స్ వాళ్ళ యొక్క పేరు తెలియదు కనుక మనం అలా రాసాము ఇప్పుడు అంతే. నెక్స్ట్ డీలో ఎడిషనల్ రిసిపెంట్స్. ఇంకా ఎవరైనా అడిషనల్గా రిసిపెంట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారా, దీస్ ఆర్ ద పీపుల్ హూ విల్ రిసీవ్ ఏ కర్టసీ కాపీ ఆఫ్ ద మెమో. కొంతమందికి మర్యాదపూర్వకంగా ఒక విషయాన్ని తెలియచేయవలసి వచ్చినప్పుడు మనం వీళ్ళకే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఈ విషయం తెలియాలన్నప్పుడు కర్టసీ కాపీ అని పెడతారన్నమాట. మీకు కార్బన్ కాపీ ఎలాగా, ఇంకెవరికైనా పంపించాలంటే మెయిల్లో కార్బన్ కాపీ పెడతా ఉంటారు. అందుకని ఆ విధంగా ఒకదాన్ని పెడతారంట. వీ డోంట్ అడ్రస్ ద మెమోస్ టు దెమ్ బట్ వీ కీప్ దెమ్ ఇన్ ద లూప్. వాళ్ళకి అడ్రస్ చేయక్కర్లేదు, వాళ్ళని బ్రాకెట్లో పెడతాం అన్నమాట. వీళ్ళకి కూడా మనం తెలియాలి అని చెప్పి. డేట్ చూడండి, ద డేట్ ఆఫ్ రైటింగ్ ద మెమో ఈజ్ అన్ ఇంపార్టెంట్ డీటెయిల్ దట్ వన్ మస్ట్ బి ఇంక్లూడ్. ఏ రోజు రాస్తామో ఆ రోజున డేట్ వేస్తాం, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ సబ్జెక్ట్ లైన్ చూడండి, అండ్ దిస్ విల్ గివ్ ద రీడర్ ఏ బ్రీఫ్ ఐడియా అబౌట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద మెమోస్. అయితే మనకు ఒక బ్రీఫ్ అయినటువంటి ఐడియా అన్నట్టు ఒకే లైన్లో ఒక మెమో యొక్క ఇన్ఫర్మేషన్ అంతటిని వచ్చేలాగా తయారు చేసి పెట్టడం అనేది జరుగుతుంది. ద లైన్ మస్ట్ బి బ్రీఫ్, ప్రిసైజ్, అండ్ టు ద పాయింట్. బ్రీఫ్గా ఉండాలి, చాలా చిన్నగా ఉండాలి, కరెక్ట్గా ఏ పాయింట్ చెప్తున్నామో దాన్ని చెప్పాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే మీటింగ్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ ద సేల్ డివిజన్. ఇక్కడ అందరి ఎంప్లాయీస్కి తెలిసేలాగా ఒక్క లైన్లో మనం రాయడం అనేది జరిగింది. నెక్స్ట్ జీ చూడండి, ద బాడీ ఆఫ్ ఏమేమో. అసలు బాడీలో ఏముంటుంది అనేది చూస్తే కనుక దిస్ ఈజ్ వేర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ కంటైన్డ్. ఇక్కడే అంత ఇన్ఫర్మేషన్ ఉండేది కాంటెంట్లోనే కదా, అందుకని బాడీలోనే ఈ కాంటెంట్ మనం రాస్తాం. ఏ ఫార్మల్ సాలిటేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇన్ ఏమేమో. ఫార్మల్గా ఏదో రాస్తూ ఉంటారు, సార్ అని కానీ మేడం అని, లేకపోతే మిస్టర్ ఏదో పేరుంటే పేరని కానీ రాస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఫార్మల్గా సాలిటేషన్ అవసరం లేదు. ఏ ఫార్మల్ సాలిటేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇన్ ఏమేమో, జస్ట్ రిలీ ద నెసరీ ఇన్ఫర్మేషన్ విత్ క్లారిటీ అండ్ ప్రిసిషన్. స్పష్టంగా ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నారో దాన్ని తక్కువగా బ్రీఫ్గా చెప్పండి. ద బాడీ మస్ట్ నాట్ బి టూ లాంగ్. ఇంత పెద్దగా బాడీని రాయొద్దు. ద ఎండింగ్ మస్ట్ రిజిస్ట్రేట్ ద ఇష్యూ అండ్ ఎండ్ ఆన్ ఏ పాజిటివ్ నోట్. ఎంతసేపు చిట్టు చివరిన మళ్ళీ ఏ విషయాలు చెప్పాలనుకుంటున్నారో దాన్ని మరి ఒక్కసారి చెప్పి ఒక పాజిటివ్ నోట్తో దాన్ని వదిలిపెట్టండి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ హెచ్ చూడండి, ప్రూఫ్ రీడ్.
ప్రూఫ్ రీడ్ అంటే మొత్తం అయిపోయిన తర్వాత మనం ఒకసారి రీడింగ్ ఇస్తాం కదా, దాన్ని ప్రూఫ్ రీడ్ అని అంటాము. ఫైనల్లీ ప్రూఫ్ రీడ్ ద మెమో బిఫోర్ సెండింగ్ ఇట్. ఒకసారి పంపించేసే ముందు మనంతటా మనం ఒకసారి చదువుకోవడమే ప్రూఫ్ రీడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే కనుక, రైట్ ఏ మెమో టు ద అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఆస్కింగ్ దెమ్ టు అటెండ్ ద ట్రైనింగ్ టు లర్న్ అబౌట్ ద న్యూ సాఫ్ట్వేర్ ద కంపెనీ హ్యాస్ అడాప్టెడ్. ఎగ్జాంపుల్ ఏం రాశారు చూడండి, 3 లైన్లో రాస్తారు దీన్ని. ఎలాగా ఇక్కడ రైట్ ఏ మెమో టు ద అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి ఒక మెమో రాయండి, వాళ్ళు ట్రైనింగ్కి అటెండ్ కమ్మని చెబుతూ, అలాగే కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో, కొత్త సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో కంపెనీ అడాప్ట్ చేసుకున్నటువంటి ఆ సాఫ్ట్వేర్ని అందరూ నేర్చుకోవాలి కనుక దాన్ని నేర్చుకోవడానికి రండి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ చూడండి, మెమోరాండంలో ఏ విధంగా తయారు చేశారు ఏంటి అనేది చూడండి. ఇక్కడ శాంపుల్ మెమోరాండం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఏం రాశారు, 2 రాశారు. ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ ద అకౌంటింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పి రాశారు. ఇక్కడ ఫ్రమ్లో మిస్టర్ XYZ హెడ్ ఆఫ్ అకౌంట్స్ అని రాశారు. సిసిలో మిస్టర్ ABC HR డిపార్ట్మెంట్ అని రాశారు. అలాగే డేట్ కూడా వేశారు, 25th October 2023 అని. సబ్జెక్ట్ చూడండి, కంపల్సరీ ట్రైనింగ్ రైట్ టు ద న్యూ సాఫ్ట్వేర్. కంపల్సరీ ట్రైనింగ్ ఇది, అందరూ కొత్త సాఫ్ట్వేర్ని నేర్చుకోవడానికి అని చెప్పి. నెక్స్ట్, యాజ్ యూ ఆర్ ఆల్ అవేర్ వీ హ్యావ్ రీసెంట్లీ అడాప్టెడ్ న్యూ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఎట్ ద కంపెనీ. కొత్తగా అకౌంట్స్ అవి చేయడానికి కొత్త సాఫ్ట్వేర్ని అడాప్ట్ చేసుకున్నాం, దాన్ని నేర్చుకోవడానికి అని చెప్పి. ద డెసిషన్ వాజ్ టేకన్ టు ఇంప్రూవ్ అవర్ అకౌంటింగ్ ప్రొసీజర్ అండ్ మేక్ ఇట్ మోర్ టైమ్ అండ్ కాస్ట్ ఎఫిషియన్స్. అందుకనే మనం ఏ డెసిషన్ ఎందుకు తీసుకున్నామో అనేది చెప్తున్నారట. మన అకౌంటింగ్ ఎఫిషియన్సీని పెంచుకోవడం కోసం, మరింత కరెక్ట్గా, మరింత యాక్యురేట్గా, మరింత స్పీడ్గా మన అకౌంట్స్ ఇంకొంత సమయం ఎక్కువగా చేయడానికి వీలుగా మనం దేన్ని తీసుకున్నాం. ఏ ట్రైనింగ్ సెమినార్ విల్ బి హెల్డ్ ఆన్ 5th November 2023 at 9 AM. ట్రైనింగ్ సెమినార్ యొక్క టైం కూడా ఇచ్చారు, 5th November 2023లో జరిగింది కనుక మనం ఇప్పుడు డేట్లు వేసుకోవడమే. ఎగ్జామ్లో ఏ డేట్ ఇస్తే ఆ డేట్ వేసుకుంటారు. టు ఫెమిలరైజ్ ద స్టాఫ్ విత్ ద న్యూ సాఫ్ట్వేర్. అయితే ఈ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో న్యూ సాఫ్ట్వేర్తోని వాళ్ళని ఫెమిలరైజ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ డన్ టు మేక్ ద ట్రాన్సిషన్ బిట్వీన్ ద సాఫ్ట్వేర్ యాజ్ ఈజీ యాజ్ పాసిబుల్. అయితే మనకి ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ ఈజీగా మనకి సాధ్యమవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్. మొత్తం ఎంప్లాయీస్ అందరూ హాజరు కావాల్సి ఉంది అని చెప్పి చెప్పారు.